ముడత రాకుండా నీట్గా వచ్చేస్తుంది. అదే మనం ఏదైనా హ్యాండ్స్ కానీ లేదా బాడీ పార్ట్ కానీ ఏదో ఒకటి లాగినట్టు పట్టుకున్నాం అనుకోండి, ఈ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చాలామంది సైడ్ జాయింట్ వేసేటప్పుడు నీట్గా ప్లస్ గుర్తు రావడం లేదు, అలాగే సైడ్ జాయింట్ అనేది స్ట్రైట్ రావడం లేదు అని అడుగుతుంటారు. అదేవిధంగా మనం హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు చాలామందికి ఇక్కడ ముడతలు అనేది లాగినట్టుగా ముడతలు వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఎలాగా మనం హ్యాండ్స్ అనేది బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఆల్రెడీ నేను హ్యాండ్స్ రెడీ చేసేసుకున్నాను. బాడీ అలాగే హ్యాండ్స్ రెడీ చేసుకున్నాను. ఇదిగోండి, రెండు ఫ్రంట్లు మనం ఒకే వైపు ఉండేటట్లు ఇలాగా ఘాట్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్కి చూసుకొని ఇట్లాగా లెఫ్ట్ రైట్ చూసుకొని మనం పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడి నుంచి మనం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనం హ్యాండ్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇట్లా ఖర్చున్నప్పుడు మనకి ఇలాగా బ్యాక్ వైపు ఉండేటట్లు పెట్టుకోవాలండి. ఇలాగా మనకి షోల్డర్ జాయింట్లో ఖర్చు అనేది చూడండి. ఇప్పుడు ఇది ఫ్రంట్కి ఫ్రంట్ ఈ ఘాట్ ఉంది కదా, ఫ్రంట్కి ఇప్పుడు ఇలాగా సెంటర్లో మనం ఒక పావించ్ అనేది ఖర్చుతోటి ఒకే లెవెల్లో చూడండి. మనం జాయింట్ వేసేటప్పుడు హ్యాండ్స్ లాగకూడదు, అలాగే బాడీ పార్ట్ని లాగకూడదు అనమాట. ఫ్రీగా కొంచెం కొంచెం ఒకే ఖర్చుతోటి అంటే ఒకే లెవెల్లో ఇలాగ ఖర్చు ఉండేటట్టు మనం చూసుకుంటూ ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. మనం ఇలాగ హ్యాండ్స్ లాగేసినా కానీ లేదా కింద బాడీ పార్ట్ లాగినా కూడా మనకి ముడతలు అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఒకే లెవెల్లో రావాలి ఖర్చు అనేది. ఇప్పుడు మళ్ళీ ఇలా రివర్స్ తీసుకొని మళ్ళీ డబుల్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, లాగకూడదు. మనం ఫస్ట్ కుట్టేసేటప్పుడు లాగకుండా ఫ్రీగా ఇట్లా ఒకే లెవెల్లో ఖర్చు రావాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొంచెం కొంచెంగా మనం కొంచెం జాయింట్ చేసుకుంటూ ఆపుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ముడతలు అనేది చంకలో ముడతలు రావు. మనం స్టిచ్ చేసే విధానం కూడా ఉంటుందండి, కటింగే కాదు, మనం స్టిచ్ చేసేది కూడా సమానమైన ఖర్చుతోటి. ఇదిగోండి, ఇట్లా మన కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది కదా. మీరు చూడండి, ఒకసారి కటింగ్ వీడియోస్ కూడా పెట్టాను బ్లౌజ్వి. ఎక్కడ మార్కింగ్ వేస్తే అదే మార్కింగ్ మీద స్టిచ్చింగ్ వచ్చేస్తుంది మన మెథడ్లో కనుక మీరు బ్లౌజ్ కట్ చేసుకుంటే. చూడండి, ఎక్కడైనా లాగొద్దు, ఇలా ఫ్రీగా ఇలాగా డబల్ స్టిచ్ చేసి మళ్ళీ మనం సెంటర్ పాయింట్కి వచ్చేసేయాలి. షోల్డరు ఇలాగా చూడండి, ఒకే లెవెల్లో ఉండాలి ఖర్చు అనేది. చూడండి, అప్పుడు మనకి ముడత రాదనమాట. ఇదిగోండి, ముడత రాకుండా నీట్గా వచ్చేస్తుంది. అదే మనం ఏదైనా హ్యాండ్స్ కానీ లేదా బాడీ పార్ట్ కానీ ఏదో ఒకటి లాగినట్టు పట్టుకున్నాం అనుకోండి, ఈ ప్లేస్లో మనకి ముడతలు అనేది వచ్చేస్తాయి. చూడండి, ఇదే విధంగా మనం ఇంకో సైడ్ కూడా అలాగే హ్యాండ్స్ అనేది వేసేసుకోవాలి. ఇటువైపు కూడా చూడండి, మనకి ఇది ఖర్చు మన వైపు అంటే బ్యాక్ పార్ట్ కల్లి ఖర్చు ఉందన్నమాట. ఇది కూడా అంతే. హ్యాండ్స్ అనేది ఫ్రంట్కి ఘాట్ ఉంది కదా, ఫ్రంట్ వైపు, బ్యాక్కి బ్యాక్, సెంటరు ఇలా పెట్టేసి సమానమైన ఖర్చు. ఆ ఘాట్ అనేది మనకి ఇక్కడ సెంటర్లో రావాలి. ఇంతే, కొంచెం కొంచెం కుట్టుకోవాలన్నమాట, ఫాస్ట్గా కాకుండా. మనం హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఇలాగా సమానమైన ఖర్చు ఉండాలండి. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ కాకుండా సమానంగా ఉండాలి. మళ్ళీ పై కుట్టు. అసలు లాగకూడదండి, లాగితే కనుక మనకి టైటు లూజ్ అవ్వటం అనేది ముడతగా అట్లా వస్తుంది, చంక పట్టేసినట్టు అలా వస్తుంది అన్నమాట. అసలు లాగొద్దు మనం. అందుకే కొంచెం కొంచెంగా ఇలాగా జాయిన్ చేసేసుకోవాలి. ఇదిగోండి, కరెక్ట్గా సరిపోయింది. ఇలాగే మరొక కుట్టు.
మీకు అర్థమవుతుందని నేను స్టిచ్ చేసేటప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. చూడండి ఇప్పుడు మనం 2 హ్యాండ్స్ అనేది ఇలా కుట్టేసుకున్నాం కదా, ఓవర్లాక్ వేసుకొని మీకు సైడ్ అనేది ఎలా జాయిన్ చేయాలనేది చూడండి. ఇప్పుడు మనం నీట్గా హ్యాండ్స్ అనేది అటాచ్ చేసి ఓవర్లాక్ అయితే వేసేసుకున్నాము. మీ దగ్గర ఓవర్లాక్ లేకపోతే మీరు ఈ చివరిగా ఇంకొక కుట్టు అయితే వేసేసుకోండి, పీసులు పోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు చూడండి మనం ఇదిగోండి, ఇప్పుడు మనం సైడ్ జాయింట్ వేయడానికి ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ నుంచి ఇక్కడ సెంటర్ నుంచి నెక్ దగ్గర ఇక్కడ సెంటర్ నుంచి మనం వేసిన మార్కింగ్కి కరెక్ట్గా వచ్చిందో లేదో ఒక్కసారి ఆది జాయిడ్ తీసుకొని ఇలా కొలత వేసుకోండి. సెంటర్ నుంచి ఇదిగోండి ఇట్లాగా ఇలా మెజర్ చేసుకుంటే మనం వేసింది కరెక్ట్గా వచ్చింది అన్నమాట మార్కింగ్. ఇప్పుడు దీన్ని సైడ్ ఎలా జాయిన్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందు మనం ఇక్కడ హ్యాండ్స్ దగ్గర చూడండి, హ్యాండ్స్ కూడా ఇలా సెంటర్ చూసేసుకొని ఇలా హ్యాండ్స్ అనేది ఇలా సెంటర్ చూసుకొని చెయ్యి లూజ్ అనేది చూసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా కూడా ఈ సైడ్ జాయింట్లోనే ఉంటుందండి. చూడండి ఇప్పుడు మనం చెయ్యి చూడండి, మనం ఆది జాకెట్ నుంచి ఇలాగా చెయ్యి లూజ్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా. ఓకే, ఇప్పుడు ఒక్కసారి మనం చంక లూజ్ కూడా చెక్ చేసుకోవాలి. ఇదిగోండి కరెక్ట్గా నేను వేసిన మార్కింగ్కి సరిపోయిందనమాట ఇలాగా. ఓకే, ఇప్పుడు ఇది చెక్ చేసాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్స్ దగ్గర నుంచి ఇలాగా స్ట్రైట్గా కింద వరకు ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి మనకి ఇక్కడ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఇదే ముఖ్యమండి. మనకి సైడ్ అనేది ఇలాగా స్ట్రైట్గా వచ్చేస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. మీరు ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు మనకి పైకి ఇట్లా ముందు వైపు పెట్టేసుకోవాలి, కింద పైన. ఇదిగోండి కింద కూడా ఒకే వైపు ఉండాలన్నమాట, ఇలాగా ముందు వైపుకి. ఇక్కడ చూపిస్తున్నా కదా ఇలాగా. ఇప్పుడు మనం ఇంకా బార్కి ఇట్లాగా ఇదే లెవెల్లో బార్కి అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా స్ట్రైట్గా వచ్చేయాలన్నమాట మనం వేసిన కుట్టు అనేది. ఓకే, ఇటు కూడా ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మరొక వైపు కూడా. ఇప్పుడు ఇటువైపు ఇక్కడి నుంచి సేమ్ ఇదే ఖర్చు లెవెల్లో ఇలాగా కుట్టు వేసేసుకోవాలి. నడుం దగ్గర నుంచి మనం ఇంకా హ్యాండ్స్ వరకు. ఇక్కడ కూడా సేమ్ ఇలాగే ఖర్చు అనేది ఇలాగా ఒకే డైరెక్షన్లో ఉండాలి ముందు వైపు. ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ లూజ్ ఇలాగ చెయ్యి లూజ్ చూసుకొని ఇలా మార్క్ చేసుకొని ఇలాగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇంతే, చూడండి ఇలా స్ట్రైట్గా వచ్చింది. ఇలా కుట్టు అనేది స్ట్రైట్గా వచ్చేస్తే మనకి ఫిట్టింగు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనకి కావాల్సినవి ఒక 2-3 స్టిచెస్ అనేది మనం వేసేసుకోవాలి ఎక్స్ట్రా. ఇప్పుడు చూడండి మీకు ఎలా వచ్చిందో ఫిట్టింగు, అంటే మీకు రివర్స్ చేసి చూపిస్తాను. ఇదిగోండి జాయింట్ చూసారా, మీకు కరెక్ట్గా ప్లస్ గుర్తు అనేది వచ్చేసింది. ఇలాగా ఇలా వచ్చేసేయాలన్నమాట. మనం కుట్టిన బ్లౌజ్ అనేది ఇలాగా ప్లస్ గుర్తు వస్తే మనకి ఆ స్టిచ్చింగు పర్ఫెక్ట్, ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇలా ఓవర్లాక్ వేసేసుకొని మనకి ఎన్ని స్టిచెస్ కావాలో అన్ని స్టిచెస్ వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగా ఇదిగోండి మనకి బ్లౌజ్ అనేది ఇలా రెడీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ చంక దగ్గర ముడత అనేది రాకుండా
పీక్కొని రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. నన్ను అడుగుతున్నారు చంకలు ముడతలు వస్తున్నాయండి మేము కుట్టేటప్పుడు, ఇక్కడ పీక్కున్నట్టు అంటే ఒక ముడతలాగా వస్తుంది లాగినట్టు అనేసి. మనం కుట్టేటప్పుడు దాన్ని ఇట్లా అలా సాగదీసి లాగా కుట్టామంటే అలా వస్తుందన్నమాట. ఇది మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి.